ఇప్పుడు మనం చేయబోయే రెసిపీ ఏంటంటే బీరకాయ వేపుడు. ఒక బీరకాయ కానివ్వండి, లైట్ ఇది, ఎందుకంటే ఈజీగా అరిగిపోయే కూరగాయలు ఇది ఒక కూరగాయ అన్నమాట. ఈజీగా అరిగిపోద్ది. అయిపోయి వచ్చిందండి లేత బీరకాయలు. చూస్తారు కదా, చూడటానికే అంత కనిపిస్తుంది. క్లీనింగ్ కూడా ఎందుకు చేసుకోవాలంటే ఆ పసిరి వాసన, ఆ గ్రీన్ స్మెల్ వస్తుంటుంది, అది పోవటం కోసం క్లీన్ చేసుకున్నామంటే నీట్ అయిపోతుంది అనమాట. కూర వండే ముందు దీంట్లో చిన్న మెథడ్ ఉంటుంది. ఓకేనండి, ఇక తాలింపుకి వెళ్ళిపోదాం. ఫస్ట్ తాలింపు. అప్పుడప్పుడు ఇదిగో ఇలా తీసుకోండి. ఇదిగో లైట్గా చూడండి వాటర్ ఎలా వస్తుందో. వేడి వేడిగా చూసారు కదా, ఎప్పుడు చెప్పినట్టుగానే వేడి వేడి కూరలు, వేడి వేడి అన్నం. ఓకే అండి, యాజ్ యూజువల్ ఎప్పుడు చేసుకునేదే ఆనియన్ కటింగ్ అండ్ మిర్చి. ఇప్పుడు మనం చేయబోయే రెసిపీ ఏంటంటే బీరకాయ వేపుడు. చూసారు కదా, బీరకాయలు తెచ్చాం మార్కెట్ నుంచి. కొంచెం చూసి తీసుకోండి అమ్మ, లేతకాయ కావాలి. ఇప్పుడు కూడా మనకి చాలామందికి తెలియదు, మార్కెట్కి వెళ్ళి ముదిరి తెచ్చేస్తుంటారు. బీరకాయలు, పొట్లకాయలు, సొరకాయలు లేతగా ఉండాలి. ముదురుగా ఉన్నా కూడా షాప్ అతను రిటర్న్ ఇచ్చుకుంటాడు, పారేసుకుంటాడు, అతని ఇష్టం. అది అతనికి వచ్చే లాభానికి తప్పే లేదు అతనికి. మనం సెలెక్ట్ చేసుకునేటప్పుడు మాత్రం కొంచెం లేతకాయలు చూసుకోండి, లేతగా ఉండాలి ప్రతిదీ కూడా, ములక్కాయ దగ్గర నుంచి. ఇక మిర్చికిను ఆనియన్కి కొంచెం ముదురుకాయ లేతకాయ ఉండదు, అది నార్మల్ అది. ఓకే, మిర్చి కూడా కటింగ్ చేస్తాం చూడండి. ఫస్ట్ కాయలు చూడండి, లేతకాయలు అని చెప్పాను కదా, మంచి లేతకాయలు తీసుకురావటం, దాన్ని చక్కగా ఎలా పీలర్ తోటి పీసులు తీసుకోవటం. చాలామందికి పీలర్లు ఉండవు, చాకుతోటి, కత్తిపేటతోటి రకరకాలుగా. మనకి ఏంటంటే ఆ పిల్లర్ తోటి చేయటం అనేది ఇంపార్టెంట్. అలాగని చెప్పేసి టోటల్ క్లియర్గా తీయక్కర్లా. చూడండి ఎలా పీల్ చేస్తుందో. ముఖ్యంగా ఇంకొక విషయం అమ్మ చెప్పాలి. ఒక బీరకాయ కానివ్వండి, లైట్ ఇది, ఎందుకంటే ఈజీగా అరిగిపోయే కూరగాయలు ఇది ఒక కూరగాయ అన్నమాట. ఈజీగా అరిగిపోద్ది. పథ్య భోజనం అంటారు మామూలుగా. ఏదైనా ఫీవర్ తోటి ఉన్న వాళ్ళకి, కొంచెం మోషన్స్ అవుతున్న వాళ్ళకి కానీ కొంచెం ఈజీగా డైజెస్ట్ కావటం కోసం ఈ బీరకాయ వేపుడు లాంటివి, సొరకాయ దప్పడం లాంటిది ఈజీగా, అంటే డ్రై మన జీర్ణం అవటానికి కోసం అని చెప్పేసి వాడేవి చాలామంది. ఇంకోటి ఏంటంటే ఆరోగ్యానికి ఆరోగ్యం, ఈజీ డైజెషన్ అనమాట. దానివల్ల ఇది బీరకాయ వేపుడు అనేది ఇంపార్టెంట్గా ప్రతి వాళ్ళ ఇళ్లలోనూ ప్రతి వాళ్ళు చేసుకుంటారు. ఇది నాకు తెలిసి ఒక్కడు కూడా మిస్ అయ్యి ఉంటారు ఇప్పుడు దాకా. కొన్ని రెసిపీస్ అయితే అన్నయ్య ఇప్పుడు దాకా చూడలేదన్న వాళ్ళు ఉన్నారు, కానీ ఈ బీరకాయ అయితే మాత్రం ఇంతవరకు ఎవరు మిస్ అయ్యి ఉండరు, మిస్ అవ్వరు కూడా నాకు తెలిసి. ఎనీవే, అప్పుడప్పుడు ఇలాంటి డైజెషన్కి సంబంధించిన ఆహార పదార్థాలు మనం తీసుకోవడంలో మన హెల్త్ చాలా చాలా బాగుంటుంది. చాలామంది చెప్తుంటారు, ఇప్పటికీ మనకి యూట్యూబ్లో కానివ్వండి ప్రతి చోట వస్తుంటుంది, లైట్ ఆహారం తీసుకోండి నైట్ టైం అని. నైట్ టైం ఏదైనా తీసుకునేటప్పుడు పుల్కాల్లోకి కానీ, చపాతీలకు కానీ, దేనికైనా సరే ఇలాంటి లైట్ కర్రీ ఏదైనా చేసుకోవటం, ఫ్రై లాంటిది నీట్గా తినటం. ఇంకోటి, ఫ్రై అని ఎందుకంటున్నామంటే మ్యాక్సిమం ఆయిల్ ఎక్కువ వాడొద్దంటం కోసం ఫ్రైలు వద్దంటారు, చాలామంది అవాయిడ్ చేస్తారు. కర్రీ టైప్లోనే వండండి, ఇగురుగా వండండి, పులుసుగా వండండి అన్నట్టు. మనకి వేపుడు అనేది ప్రత్యేకించి ఎందుకు వద్దంటారు చాలామంది అంటే, ఆయిల్ కొంచెం ఎక్కువ కనిపిస్తుంటుంది, ఎక్కువ వాడతామన్న ఉద్దేశంలో
ఫ్రైలు వద్దంటారు తప్పితే ఏ కూరైనా ఒకటే మనకి. మనం వాడే ఆయిల్స్లో కానివ్వండి, చిల్లీస్లో కానివ్వండి, స్పైసీని పట్టించి ఆయిల్ని పట్టించి చాలా చాలా విధాలుగా వండుకోవచ్చు మనం. అంతే తప్పితే కూరని 4 రకాలుగా వండుకోవచ్చు అమ్మ. ఏ విధంగా వండుకున్నా తప్పే లేదు. చూస్తారుగా చక్కగా ఈ విధంగా పీల్ చేసుకోవాలి. ఈ అక్కడక్కడక్కడ గ్రీన్ ఉన్నా కూడా తప్పే లేదమ్మా. జస్ట్ ఆ పైపైన పీల్ చేసుకోగలిగితే చాలు. అక్కడక్కడ గ్రీనరీ అనేది ఉంటుంది, డెఫినెట్గా ఉంటుంది, తప్పలేదు. ఇలాగే చేసుకోవాలి. మొత్తం క్లియర్ చేయాలని చెప్పేసి రూల్ ఏం లేదు, అసలు చేయకూడదు కూడా. మామూలుగా అయితే మనం ఎందుకు ఆ పైన తొక్క లాంటి తోలు లాంటి తీసేస్తున్నాం అంటే కొంచెం హార్డ్గా వండుకోకుండా ఉంటుందని. యాక్చువల్ చెప్పాలంటే అది కూడా చాలా బలం, చాలా చాలా బలం. చాలాసార్లు చెప్పినట్టున్నా, ఒకసారి చెప్పినట్టున్నా. దీంతో పచ్చడి కూడా చేసుకుంటాం మనం, అద్భుతంగా ఉంటుంది. ఈ మొత్తం తోలు తీసేస్తాం కదా, దాంతో కడిగి పచ్చడి చేసుకుంటే ఒక 2 వెల్లుల్లిపాయలు, ఒక గుప్పిడి పచ్చిమిరపకాయలు వేసుకొని కొంచెం చింతపండు వేసుకుని పచ్చడి చేసుకుంటే అదిరిపోద్ది. ఒక్కొక్క ఐటెం చూపిస్తుంటాను మీకు, బట్ వెజిటేరియన్ అడిగారు కాబట్టి ప్రత్యేకించి మీకోసం. వెజిటేరియన్ చాలా చేస్తూ వస్తున్నా, దీంట్లో ఇది ఒకటి అనమాట. ఈజీగా ఉంటుంది, చక్కగా పీల్ చేసుకోవటం. ఆనియన్ కోసేసుకున్నాం, మిర్చి కోసేసుకున్నాం. వీటిని ఒకసారి పీల్ తీసిన తర్వాత, తోలంతా తీసిన తర్వాత ఒకసారి క్లీన్ చేసుకుని కటింగ్ కూడా ఎలా చేయాలో కూడా చెప్తాను. అయిపోయి వచ్చిందండి లేత బీరకాయలు. చూస్తారు కదా, చూడటానికే అంత కనిపిస్తుంది. కూర వండిన తర్వాత ఇంత వస్తుంది, చిన్న గిన్నెలోకి వస్తుంది. ఇంత ఇద్దరికి కరెక్ట్గా సరిపోద్ది. మా ఇద్దరికి పిల్లలు హాస్టల్లో ఉన్నారు, మా ఇద్దరికి కూడా చాలా సింపుల్. చూడండి, క్లీన్ అయిపోయింది మొత్తం. క్లీన్ చేసేసుకుందాం. ఓకే, క్లీనింగ్ కూడా ఎందుకు చేసుకోవాలంటే ఆ పసిరి వాసన, ఆ గ్రీన్ స్మెల్ వస్తుంటుంది, అది పోవటం కోసం క్లీన్ చేసుకున్నామంటే నీట్ అయిపోతుంది అనమాట. ఓకే, ఎనివే అయిపోయింది. ఇలాగా చూస్తారు కదా, సేమ్ అదే సైజు బీరకాయ కటింగ్ రావాలి. చూసుకోండి, 2గా కట్ చేసుకోవాలి దాన్ని. ఇలాంటి వెజిటేరియన్, నిజంగా వెజిటేరియన్ ప్రియులు చాలామంది చెప్పారమ్మా. మీ మాట నిజమే. ఎందుకంటే నాన్ వెజ్ కంటే వెజిటేరియన్ ఎప్పుడు బెటరే నేను చెప్తున్నా. కాకపోతే ఏంటంటే అది ఇష్టపడేవాళ్ళు ఉంటారు, నాలాంటి వాళ్ళు, వాళ్ళకి ఇంపార్టెంట్ కాబట్టి అప్పుడప్పుడు నోటికి రుచిగా కావాలి కాబట్టి వాళ్ళు కూడా తినొచ్చు, తప్పేముంది దాంట్లో. చెప్పండి, వెజిటేరియన్స్కి చెప్తున్నాను, చక్కగా వెజిటేరియన్ చేసుకోండి నీట్గా. మంచి ఇప్పుడు చేసేది కూడా మా ఇంట్లో చేసే స్టైల్లోనే చేస్తున్నాం. దీని బీరకాయ వేపుడు కూడా రకరకాలుగా పెడుతుంటారు. బెండకాయ వేపుడు అని, బీరకాయ వేపుడు అని, ఇవన్నీ ఈజీగా డైజెస్ట్ అయిపోతాయి. బీరకాయ కానీ బెండకాయ కానివ్వండి, చాలా ఉన్నాయి వేపుడులో. బంగాళదుంప అంటారు వేపుడు, కొంచెం పొటాటో, అది కొంచెం హార్డ్ అవుతుంది, చూసుకోండి. పిండి పదార్థం అంటారు దాన్ని. అయిపోతుంది ఆల్మోస్ట్ కటింగ్ కూడా. ఇంకొకటి ఓకేనండి, అయిపోయింది. ఇక లాస్ట్ పీస్ ఇది. ఎస్, బీరకాయలు చూడటానికి చూసారా ఎన్ని కనిపిస్తున్నాయో. వాటిని ఎలా క్లీన్ చేస్తారో కూడా ఇప్పుడు చెప్తాను. కూర వండే ముందు దీంట్లో చిన్న మెథడ్ ఉంటుంది. ఒక స్టీల్ గిన్నెలోకి తీసుకోవాలి. ఫస్ట్ లైట్గా కొంచెం సాల్ట్, ఉప్పు వేసుకోండి. కల్లుప్పు అంటారు కదా, కల్లుప్పు వేసుకొని గట్టిగా పిసికేయాలి దాన్ని. దాంట్లో ఉన్న పసర గిసర మొత్తం వెళ్ళిపోద్ది. ఓన్లీ ఫ్రైకి మాత్రమే.
ఏదైనా ఇగురులాగా ఏదైనా కలగలుపు కూరలు వేసుకునేటప్పుడు మాత్రం చేయక్కర్లేదు, అలాగే ఉండేయచ్చు. ఈ ఫ్రైకి మాత్రం ఒక చిన్న ఫార్ములా చిన్నప్పటి నుంచి నేను నేర్చుకున్నది. దాంట్లోనే లైట్గా కొంచెం కల్లుప్పు వేద్దాం. ఇది కల్లుప్పు అంటారు తెలుసు కదా, ఇది లైట్గా కలపండి. ఎందుకంటే కొంచెం ఆ గరుకుతనం వస్తుందని చెప్పేసి సాల్ట్ కలుపుతాం తప్పితే వేరే ఉద్దేశం ఏది లేదమ్మా, ఆ గరుకుతనం కోసం. ఎస్, అది ఇప్పుడు కొంచెం గరుకుతనం కనిపిస్తుంది. ఇది చక్కగా మెత్తబడిపోద్ది. ఎగిరేసిన ఒక 10 మినిట్స్కి అసలు దించేయచ్చు కూడా, అలా ఎగిపోద్ది అది. చూసారు కదా ఎలా జ్యూస్ వస్తుందో, ఇలా కావాలి మొత్తం. మ్యాక్సిమం చాలేక చాలాసేపు కదిపేస్తాం దీన్ని. చూసారు కదండి ఎలా తీసేసి వాటిని పిసికేసరికి చూసారు ఎంత అయిందో కర్రీ. ఇంకా వండేసరికి ఇంకా సగంలో సగం అయిపోద్ది అది. ఇక చూడండి ఇలా వస్తుంది వాటర్. చూసారా గ్రీన్గా దిగిపోయింది మొత్తం. ఓకే అండి, కడాయి కడిగేసుకున్నాము, స్టవ్ వెలిగిద్దాము. చూసారు కదా ఫ్లేము. ఆనియన్ మిర్చి కట్ చేసుకున్నాము, కరివేపాకు కూడా కోసుకొచ్చింది ఇప్పుడు చెట్టుకి, క్లీన్ చేసి పెట్టుకున్నాం కడిగేసుకుని. ఇది కొంచెం డ్రై కాగానే వాటర్గా ఉంది కదా, కొంచెం ఆయిల్ పోసుకోవటం ఎలాగేంటనేది చూసారు కదా. ఇప్పుడు దాకా బీరకాయని కట్ చేసుకోవటం, పీల్ చేసుకోవటం, కట్ చేసుకోవటం, లైట్గా కల్లుప్పు వేసుకోవటం, కొంచెం దాన్ని పిసికేసి తీసేయటం. చూసారు కదా గ్రీనరీ ఎలా వచ్చింది, జ్యూస్ గ్రీన్ జ్యూస్ లాగా. ఇదిగో చూసారు కదా నీట్గా వచ్చేస్తుంది. ఇది కూడా బీరకాయ. అలాగే వెల్లుల్లిపాయ కావాలి కాబట్టి మనకి. ఓకేనండి, ఇక తాలింపుకి వెళ్ళిపోదాం. ఫస్ట్ తాలింపు నుంచి ఉల్లిపాయలు పచ్చిమిరపకాయల తర్వాత మనం కట్ చేసుకున్న బీరకాయ చెప్తాను. తాలింపుకి కాగిందో లేదో చూసుకోండి ఆయిల్ ఒకసారి, చెప్పాను కదా లాస్ట్ టైము. ఓకేనండి, ఆయిల్ కాగింది. ఫస్ట్ ఆవాలు వేసుకుందాం కొంచెం. పప్పులు లైట్గా వేసుకోండి. వెల్లుల్లిపాయ జీలకర్ర వేసుకో, తర్వాత వెల్లుల్లిపాయ కరివేపాకు వేసేది. కానీ వెల్లుల్లిపాయ, కరివేపాకు, కరివేపాకు వేసేటప్పుడు మాత్రం ఫ్లేమ్ వచ్చేసి సిమ్లో పెట్టేసుకోండి, తక్కువలో పెట్టుకోండి. ఆ చిటపట్లాడుతూ ఆయిల్ పైకి వచ్చింది కదా, ఒక్కోసారి ఫైర్ అవుతుందమ్మా. చాలాసార్లు చెప్పాను మీకు. కరివేపాకు వాటర్తో కడిగిన కంటెంట్ ఏదే సరే వాటర్తో ఉన్నదాన్ని వేసేటప్పుడు కొంచెం లో ఫ్లేమ్లో పెట్టుకునేసుకుని తర్వాత కొంచెం ఫ్లేమ్ పెంచుకోండి. వేగిపోయింది చాలు. ఇక ఆనియన్ మిర్చి, పసుపు యాడ్ చేసుకుందాం లైట్గా. మెంతి పౌడరు, జీలకర్ర పౌడర్ అండి లైట్గా. అది కూడా ఓన్లీ కారం కోసం అని చెప్పేసి కారంలో మిక్స్ చేయాలని. అలాగే ధనియాల పొడి కొంచెం.
కొంచెం లో ఫ్లేమ్లో పెట్టుకోండి అమ్మా. ఓకేనండి, చూసారు కదా. ఆనియన్ వచ్చి సగం బాయిల్ అయ్యేంత వరకు హాఫ్ బాయిల్ అవ్వాలి, గుర్తుంచుకోండి. ఎందుకంటే మొత్తం బాయిల్ అయిపోయి మొత్తం ఫ్రై అయిపోయిందంటే మళ్ళీ ఈయాగు. అందువల్ల హాఫ్ ఫ్రై అయిన తర్వాత వీటిని బీరకాయలు వేసుకుందాం. అలాగే మూత పెట్టేసుకుందాం, బాయిల్ అవుతుంటుంది. కొంచెం లో ఫ్లేమ్లో పెట్టుకోండి. లో ఫ్లేమ్లో అలా ఎగురుతుండాలి. అది భలే బాగుంటుంది ఫ్రై. అసలు ఆ స్మెల్లే అందరికీ తెలుసు. వండేటప్పుడు వచ్చే స్మెల్కి ఆకలి పెరుగుతుంది అంటారు మామూలుగా. ఓకేనండి, అప్పుడప్పుడు ఇదిగో ఇలా తీసుకోండి. ఇదిగో లైట్గా చూడండి వాటర్ ఎలా వస్తుందో. ఒకసారి తిప్పుకోండి, ఆ చుట్టుపక్కల ఏదైనా ఉన్నా తిప్పు. సిమ్లో పెట్టుకొని చక్కగా నిదానంగా ఫ్రై చేసుకుంటూ కూర్చోండి. ఒక 10 నిమిషాలు అయిపోద్ది. ఇక సూపర్ అన్నమాట. ఎక్కువ మార్చకండి. వేపుడనగానే ఎక్కువ రోస్ట్ అంటారు, డబుల్ రోస్ట్ అంటారు, ఏదో త్రిబుల్ రోస్ట్ అంటారు. అన్ని హోటల్స్కి సంబంధించింది, మనకైతే సంబంధం లేదు. ఎప్పుడైతే ఎక్కువ ఫ్రై అయిపోతుందో డైజెషన్ ప్రాబ్లం వస్తుందమ్మా. అది డైజెస్ట్ కాదు, అస్సలు డైజెస్ట్ కాదు. అది మనకి ఎప్పుడు కూడా మీడియంగా ఉండాలి. ఆకుకూరలు కానీ కాయగూరలు కానీ. చాలామంది మీకు తెలుసో లేదో, చాలామంది బాడీ బిల్డర్స్ అయితే మీట్ను కూడా హాఫ్ బాయిల్ చేసుకుంటారు, ఫుల్ బాయిల్ అస్సలు కానివ్వరు. చాలామందికి తెలుసు అనుకుంటున్నా, స్పోర్ట్స్కి వెళ్ళే వాళ్ళందరికీ తెలుసు మ్యాక్సిమం. అది హాఫ్ బాయిల్డే. చికెన్ కానివ్వండి హాఫ్ బాయిలే, మటన్ కానివ్వండి హాఫ్ బాయిలే. ఎగ్ కూడా హాఫ్ బాయిల్డ్ ఎగ్స్ అంటారు తెలుసు కదా, అవి తినేస్తుంటారు అలాగా. దాంట్లో ఏంటంటే ఆ ప్రోటీన్స్ కానీ బలానికి సంబంధించిన అన్నీ కూడా దాంట్లో ఎక్కువ పుష్కలంగా ఉంటాయి. ఎప్పుడైతే ఎక్కువ ఫ్రై అయిపోతుందో దాంట్లో వెళ్ళిపోతాయి. ఓకే, ఎనీవే సిమ్లో పెట్టేసాం, లో ఫ్లేమ్లో పెట్టాం, మూత పెట్టుకున్నాం. ఓకేనండి, కూర ఉడుకుతుంది, ఫ్రై అవుతుంది. ఈలోపు రైస్ కూడా పెట్టేస్తుంది మా ఆవిడ. చూసారు కదండి, నీట్గా బాయిల్ అయిపోయింది ఎవ్రీథింగ్. ఇంకొంచెం ఫ్రై అయితే చాలు, ఇంకొక 5 మినిట్స్ అంతే. చక్కగా నేను ఒక విషయం అయితే చెప్తాను మీకు. చిన్నప్పుడే చదువుకున్నాం మనం, సంతోషమే సగం బలం అని. చిన్నప్పుడు అందరూ చదువుకున్నదే, ఫస్ట్ స్టాండర్డ్ నుంచి. మనం సంతోషంగా ఉంటాం నేర్చుకోండి ఫస్ట్. ఇంత తింటే అంత బలం వస్తుంది, ఇంత తింటే అంత బలం వస్తుంది అనేది చాలా తప్పు. అది ఎందుకు చెప్తున్నారు ఈ విషయాలు మీకంటే, మనం హ్యాపీగా ఉన్నాం అనుకోండి, ఎంత తిన్నా కూడా అది మనకు బలమే. ఇంత తిన్నివ్వండి, అంత తిన్నివ్వండి, ఎంత తిన్నా కూడా మనకు బలమే. అందుకనే సంతోషమే సగం బలం అన్నది ఎప్పుడూ పూర్వకాలం నుంచి వచ్చింది అయి ఉంటుంది. ముఖ్యంగా ఏంటంటేనమ్మా, ఒకప్పుడు అంటే నా చిన్నప్పుడు నేను చూసింది, చాలామంది ఎక్కువ రైసు ఎక్కువ కూర కలుపుకొని తినేవాళ్ళు, డైజెస్ట్ అయిపోయేది. అందరూ తినేవాళ్ళం, ఒక్కళ్ళని కాదు, ఇంటిల్లపాది తినేవాళ్ళం. ఈ రోజున డైటింగ్లని డాక్టర్స్ చెప్పనివ్వండి, మితాహారం అని. అప్పట్లో మితాహారం అనేది నాకు తెలిసి నేను వినలా. 4 పూటలు అంటారు, 3 పూటలు కూడా కాదు, 4 పూటల. ఎప్పుడు పడితే అప్పుడు అన్నం పెట్టుకోవడం, కూర వేసుకోవడం, తినేయటం, హ్యాపీగా ఆడుకోవటం. ఈ రోజున ఏమైపోయిందంటే డైటింగ్ అని కొంత వచ్చేసింది, డైజెస్ట్ కావట్లేదని. డైటింగ్ అనేది ఎందుకు పెట్టారంటే మనకు డైజెస్ట్ కాక సరిగ్గా. ఈ రోజుల్లో ఎందుకు డైజెస్ట్ కావట్లేదంటే పొల్యూషన్ ఎక్కువైపోయిందమ్మా. ఆ రోజునైతే పొల్యూషన్ లేదు, ఈ రోజున పొల్యూషన్ ఎక్కువైపోయి ఏది తిన్నా కూడా అరాంచుకోలేకపోతున్నాం, డైజెస్ట్ చేసుకోలేకపోతున్నాం మనం. కొన్ని మాటలను ఎలా డైజెస్ట్ చేసుకోలేము మనం, అలా అదేవిధంగా ఈ రోజున ఆహారాన్ని డైజెస్ట్ చేసుకోలేకపోతున్నాం. అందువల్ల ఏంటంటే తగ్గించి తినండి, తప్పులేదు, కానీ ఆకలి ఉన్నంత వరకు తినండి. మితిమీరి తినొద్దు ఎప్పుడు కూడా. ఇది అంటారు కదా, పీకల దాకా మెక్కొద్దుర రే బాబోయ్ అని.
ఏమవుతుందంటే మనకే బ్రీతింగ్ ప్రాబ్లం రావచ్చు, ఏదైనా రావచ్చు, పొల్యూషన్ వల్ల ఆహారం అంటారా, ఫుడ్ అంటారా తగ్గిపోయింది ఈ రోజున. చాలామంది ఇక్కడ మ్యాక్సిమం 99% తగ్గిపోయింది. ఎవరో ఒకళ్ళు తింటున్నారు. వాడు మంచి ఆరోగ్యవంతుడు అయి ఉండాలి, ఏ ఆలోచన లేకుండా, ఏ చీకు చింత లేనివాడు చక్కగా తింటాడు, చక్కగా పడుకుంటాడు, చక్కగా పని చేసుకుంటాడు. వాడికి ఏది తిన్నా కూడా అరిగిపోద్ది. ఇది రాళ్ళు తిన్నా కూడా కరిగిపోతాయి చూసారా అంటారు కదా, అది సామెత అనమాట. ఎనీవే, ఆరోగ్యమైన ఫుడ్ తినండి ఎప్పుడు కూడా. నేను చెప్పేది అదే. ఇంతకీ ఇదంతా మీకు ఎందుకు చెప్తున్నానంటే, ఆరోగ్యమైన ఫుడ్ అంటే వేడివేడిగా వండుకోవడం, మనకి ఇష్టమైన కూరలు వండుకోవడం, తింటాం. నన్ను చూస్తున్నారు కదా ప్రతి ఎపిసోడ్లో కూడా, ప్రతి వ్లాగ్లో కూడా ఏం చెప్తాను, వేడివేడిగా మనం అనుకున్నది మావిడితో చెప్తుంటాను అప్పుడప్పుడు. నాకు ఇది వండిపెట్టు, అది వండిపెట్టు, మనం ఇది వండుకుందాం, ఈరోజు అది వండుకుందాం. మనకు అనిపించింది మనం తినాలి. లేదనుకోండి వేరే దానికి అడ్జస్ట్ చేసుకుందాం, లేకపోతే తప్పదేక ఉన్నప్పుడు చేసుకుందాం. అదేవిధంగా ఆరోగ్యంగా ఉంటూ నేర్చుకోండి. ఆరోగ్యమే మహాభాగ్యం. అందరూ కూడా నా మాట వినండి. అన్నయ్య, అమ్మ, మీరు అందరూ ఒకలాంటి, నాలాంటి వాళ్ళు కొన్ని వేల లక్షల మంది ఉన్నారు. అందరూ చెప్పేది మంచే. చెడు చెప్పేవాడు మనవాడు కాదు, మంచి చెప్పేవాడు ఎప్పుడు మనవాడే. మన సొంత మనిషి కింద ఫీల్ అవుదాం. మీకులాగా మాకులాగా మీ అందరి వాడిని నేను ఎందుకంటానంటే, నిజంగా మీ సొంత వాడిని నేను. అందువల్లే మంచి విషయాలు చెప్తుంటాను ఎప్పుడు. కొన్ని పాటించకపోవచ్చు, నేను కూడా చాలాసార్లు చెప్పాను, అయినా కూడా మ్యాక్సిమం పాటిస్తా. అదైతే ఉంది. ఎనీవే అయిపోవచ్చింది, చూసారు కదా, మగ్గిపోయింది, ఇందాక చూపించాను. ఇంకా కాసేపట్లో ఉప్పు కారం వేసి దించేద్దాం. ఓకేనండి, చూసారు కదా, నీట్గా చక్కగా మగ్గిపోయింది. ఇక దాంట్లోకి వచ్చేసి ఉప్పు కారం లైట్గా, ఇందాకడ లైట్గా సాల్ట్ వేసి పిసికాం కాబట్టి కొంచెం తక్కువ వేసుకోండి, మరి ఎక్కువ వేసుకోవద్దు. ఓకేనండి, ఉప్పు కారాలు వేసేసాం. కాసేపు ఫ్లేమ్ అలాగే ఉంచుకొని కాసేపు తిప్పుకోండి. ఒక 2 minutes చాలు. ఆ కారం ఫ్లేవర్ పోవటం కోసం, ఆ ఘాటు పోవటం కోసం అంతే. చూస్తారు కదా ఉప్పు కారం కలిపిన తర్వాత ఎలా ఉందో నీట్గా. ఓకేనండి, ఫ్రై అయిపోయింది నీట్గా. ఇక స్టవ్ ఆఫ్ చేసుకో, మూత పెట్టేసేసుకో అంతే. జస్ట్ మూత పెట్టుకుని కాసేపు కొంతసేపు అలాగే మూత పెట్టేసి ఉంచండి, నీట్ అయిపోద్ది. రైస్ కూడా అయిపోయింది, కుక్కర్ తీసేయడం ఆగిపోయింది అది. ఇక ఇప్పుడు మనం భోంచేద్దాం. వేడిగా చూసారు కదా, ఎప్పుడు చెప్పినట్టుగానే వేడి కూరలు, వేడి అన్నం. ఈ రోజున మీకోసం బీరకాయ వేపుడు పెట్టాను. ఈ కూర చూస్తేనే తెలిసిపోతుంది మీకు, చాలా బాగుంటుంది నీట్గా. ఓకే, భోజనం. కానీ ఎంత లేదన్నా ఒక విషయం అయితే చెప్పగలను నేను. నా చిన్నప్పటి నుంచి ఈ రోజు వరకు మన ఇంట్లో వండుకొని మనం ఆ వేడిగా కలుపుకుంటూ అది తింటుంటే ఆ టేస్టు, ఆ మజానే వేరు. ఒక ముఖ్యమైన విషయం పెద్దవాళ్ళు చెప్పేది ఏంటంటే, ఇలా అన్నం ముద్ద కలుపుకొని ఈ 5 వేళ్ళు నోట్లోకి వెళ్ళాలంటారు. ఇలాగా చాలామంది ఎలా తింటారంటే, ఇది ఇలాగా 5 వేళ్ళు నోట్లోకి వెళ్ళాలరా అంటారు. సామెతే ఉంది అది. ఒక్కోసారి నేను కూడా మర్చిపోతుంటానండి, తెలియక అనుకోకుండా వెళ్ళిపోతుంటుంది. అదొకటి. అరిచేతికి అన్నం వండకూడదు, గుర్తుంచుకోండి. చిన్న చిట్కాలు ఇవి. ఇక్కడ రైసే అంటకూడదు, కూర కానీ ఏది కూడా, ఓన్లీ ఏళ్ల వరకే. చిన్న చిట్కాలు ఇవన్నీ, మంచి పద్ధతులు, చిన్న చిట్కాలు కూడా.
అన్నీ అందరం పాటించలేం. పెద్దల దగ్గర నుంచి నేర్చుకున్నదే మనం కూడా, ఎవరైనా సరే. మా పేరెంట్స్ కూడా వాళ్ళ పేరెంట్స్ దగ్గర నుంచి నేర్చుకున్నదే, పెద్దవాళ్ళ దగ్గర నుంచి నేర్చుకున్నదే చెప్తుంటాం. కొంతవరకు చేయగలిగినంతవరకు చేద్దాం. దీనివల్ల మనకి మంచి జరుగుతుంది తప్పితే చెడు అయితే జరగదుగా. అదిరిపోయింది బీరకాయ. ఎప్పుడు ఒక హాఫ్ కేజీ బీరకాయలు ఎన్ని తెప్పించావు? హాఫ్ కేజీ బీరకాయలు వండావు. చూస్తారు కదా ఎంత అయిందో. మా ఇద్దరికి ఈ పూటకు సరిపోద్ది. ఇంకొక విషయం చెప్పాలరా, అన్నం ఎంతైతే తింటామో కూర కూడా అంతే తినమన్నారు ఎప్పుడు కూడా. ఈ రోజుకి అందరూ చెప్పేది అదే. మ్యాక్సిమం ట్రై చేయండి. అందువల్ల మాకు సరిపోద్ది అంటున్నాను. కూర ఎక్కువ తింటాం మా ఇంట్లో, ఫస్ట్ నుంచి ఉన్న అలవాటు అది. అదే నాన్ వెజ్ అనుకోండి, కూరకు అన్నం కంటే ఎక్కువ కనిపిస్తుంది నాన్ వెజ్. అలా వేసుకు తినేస్తుంటారు మా వాళ్ళు, నేను అంతే. చూసారు అందరూ, ప్రత్యేకించి మా సిస్టర్స్ చాలామంది అడిగారు, అన్నయ్య వెజిటేరియన్ చేయండి, అన్నయ్య వెజిటేరియన్ చేయండి అని. నేను మీకోసమే కాదమ్మా, నా కోసం కూడా చేసుకున్నాను. ఎప్పుడు జరుగుతుంటుంది, కాకపోతే కొన్ని వ్లాగ్స్ పెట్టను నేను. మీరు ఏదైనా అడిగినప్పుడు మాత్రం గుర్తొస్తుంటుంది, అయ్యే మా సిస్టర్స్ అడిగారే పెట్టాలని. ఇక్కడి నుంచి మీకోసం వెజిటేరియన్ కూడా మంచి పెడతాను వ్లాగ్స్, జాగ్రత్తగా వాచ్ చేయండి. ఇంకొక విషయం చెప్పాలరా మీకు, ఇందాక నుంచి చేద్దాం అనుకున్నాను. చాలామంది అన్నయ్య సాంబార్ పెట్టండి, అన్నయ్య గరం మసాలా చేయండి, చాలామంది చూడని వాళ్ళు అడుగుతున్నారు. ఒకసారి మీరు ఏం చేస్తారంటే సబ్స్క్రైబ్ చేసుకుంటే నా వీడియోస్ మొత్తం ఆన్లైన్ వచ్చేస్తాయి. నేను సాంబార్ దగ్గర నుంచి ఎవ్రీథింగ్ పెట్టేస్తున్నాను మీకు. చాలా అంటే పెట్టినవే అడుగుతున్నారు. ఒకసారి మీరు పాత వ్లాగ్స్కి వెళ్ళారంటే అన్నీ వచ్చేస్తుంది లిస్టు. అబ్జర్వ్ చేయండి అన్నీ, మళ్ళీ ఫస్ట్ నుంచి చూసుకోండి, చెక్ చేసుకోండి, అన్ని వీడియోస్ చూడండి చక్కగా చూడవాళ్ళు. ఎనీవేనమ్మా, చూసినందుకు చాలా థ్యాంక్స్ అమ్మా. ఇంకోటి సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, ఎప్పుడు చెప్పే కామన్ వర్డే. ఎనీవే, చూసినందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది. మీరందరూ అంటుంటారు, అనే మా ఇంట్లో మనిషిలో ఉన్నామని. నిజంగా మీ ఇంటి వాడిని, మీ వాడిని, మీ మనిషిని, మీ అన్ననే. ఓకేనమ్మా, థ్యాంక్ యూ. బాయ్.